అవ్వలేరు, మూవీస్లో మంచి మంచి ఆఫర్స్ రావు, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ మూవీస్ అని చాలా వరకు ఒక మిత్ అయితే ఉంది. ఎందుకనంటే మూవీ యాక్టింగ్కి థియేటర్ యాక్టింగ్కి సినిమాలో యాక్టింగ్కి డిఫరెంట్ ఉంది అని అంటారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? ఎస్, డెఫినెట్గా అండి. ఇట్లాంటి క్యారెక్టర్స్ మనకి పోలీస్ వారి హెచ్చరిక ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్స్ దొరికినప్పుడు డెఫినెట్గా మనం అలాగ అవ్వరు అనేది ఏమి ఉండదండి. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెండిట్లోని చాలా మంది ఏమైందంటే మంచి మంచి ఆఫర్స్ వస్తాయి సీరియల్ ఆర్టిస్టులకు కూడా. అదే టైంలో వీళ్ళు చాలా బిజీగా ఉంటారు. సీరియల్ అనేది షెడ్యూల్స్ వేరేగా ఉంటాయి. అవును. ఈ సినిమా అనేది ఇప్పుడు ఎలాగైపోయిందంటే పాత రోజుల్లో కొంచెం ఒక 15-20 years ముందు చూస్తే మీరు కొంచెం ఒక షెడ్యూల్ ముందే కొంచెం ప్లానింగ్ అంతా ఉండేది. ఇప్పుడు సడన్ గా ఒక క్యారెక్టర్ కి దొరకపోయేసరికి పిలుస్తారు. ఇక్కడ వీళ్ళు మనకి డేట్స్ ఇవ్వరు. ఇవన్నీ నేను ఆలోచించే ఫుల్ గా సీరియల్ స్టాప్ చేశాను. 1.5 years అయింది. స్టాప్ చేశాను. స్టాప్ చేసి ఫుల్ అండ్ ఫుల్ దీని మీదే వెళ్ళాను. ఓకే. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టమైంది. నేను దీనికోసం వచ్చాను. మధ్యలో వెళ్ళాం సీరియల్ దీనికి, అక్కడ కూడా బాగా ఆదరించారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఇప్పటికీ కూడా ఇంత పేరు ఉందంటే కారణం సీరియల్స్ 100%. కానీ అదే పేరు నేను సినిమాల్లో కూడా సాధించాలి అని చెప్పి నేను దీని మీద కాన్సన్ట్రేట్. ఓకే, ఇందులో కాప్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా? ఎస్. సో అంటే ఒక కాప్ క్యారెక్టర్ ని, ఒక ఫీమేల్ ని కాప్ క్యారెక్టర్ చూడాలి అని అంటే సో డెఫినెట్లీ